నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ప్రెస్ మీట్లు పెట్టి దీనికి మాకు అంటే ఈ కల్తీ నెయ్యికి మాకు సంబంధం లేదు, సిట్ తేల్చేసింది అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకు దాన్ని కౌంటర్ చేస్తూనే ఉన్నారు అందరూ. కాకపోతే ఇప్పుడు బిగ్ ట్విస్ట్ అంటే ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నారు. అంటే ఢిల్లీ బాట పట్టారు అని ఒక వార్త వచ్చింది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కల్తీనే ఈ వ్యవహారానికి సంబంధించి ఏ స్టాండ్ అంటే ఏ కొత్త స్టాండ్ తీసుకున్నారు, ఆయన తీసుకున్న స్టాండ్ వల్ల ఈ కేసు ఎలాంటి మలుపు తిరగబోతుంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీని గురించి తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కల్తీ నెయ్యికి సంబంధించి ఒక కొత్త స్టాండ్ తీసుకున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. అంటే దీనికోసం ఢిల్లీ వెళ్తున్నారు అని. అంటే ఇప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పడం అనేది ఎలా చూడాలంటే అసలు ఏంటి ఆ స్టాండ్, ఏం చేయాలనుకున్నాడు? లేటెస్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయబోతున్నాము అన్నారు. దేని మీద పిటిషన్ వేయబోతున్నారు అని అంటే జంతు కొవ్వు కలిసిందని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీకి సంబంధించిన మాధవ్ గారు. వీళ్ళు లేని దాన్ని ఉన్నట్టు చెబుతున్నారు. కాబట్టి వీళ్ళు ఇలాంటి ప్రచారాన్ని మీరు ఆపండి అని చెప్పి పిటిషన్ వేయబోతున్నారు. లేటెస్ట్గా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఉన్నట్టు సారాంశం అది. అంటే జంతు కొవ్వు లేదు కానీ ఉన్నట్టు వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ వాయిస్ని మీ ద్వారా నొక్కాలి. సో మీరు వాళ్ళ వాయిస్ ఆ విధంగా మాట్లాడకుండా మీరు ఆపేసేయండి అని చెప్పి ఆయన పిటిషన్ వేయబోతున్నారు. ఎందుకు? ఆల్రెడీ ఎన్డీడీబీ ఇచ్చింది, ఎన్డీఆర్ఐ ఇచ్చింది, ఉండవచ్చు అని చెప్పి ఇచ్చింది. ఉండవచ్చు అని చెప్పి ఇచ్చారు కాబట్టి ఉంది అని చెప్పి ఇవ్వలేదు కదా. కాబట్టి వీళ్ళు ఉంది అని చెప్పి నిర్ధారిస్తున్నారు. కాబట్టి ఇలాంటి దుష్ప్రచారాన్ని మీరు ఆపండి అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని చెప్పేసి ఆయన ఒక ఆలోచన చేస్తూ ఢిల్లీ బాట పడుతున్నారని చెప్పేసి వినిపిస్తుంది. కానీ ఏంది, ప్రజల్లోకి వెళ్ళిపోయింది. క్లియర్గా ఇది నెయ్యి కాదు, ఒక బొట్టు నెయ్యి లేకుండా నెయ్యి అని చెప్తున్నారు. పాలు లేకుండా అసలు నెయ్యి ఎట్ట వస్తుంది? ఇలాంటి చర్చ జరుగుతుంది ప్రజల్లో. ఈ చర్చ జరగకుండా ఉండాలి. ఈ చర్చ జరగకుండా ఉండాలంటే కూటమి నేతల్ని కంట్రోల్ పెట్టాలి. అంటే అటు మీడియాని ఇటు వాళ్ళని అందరిలో కంట్రోల్లో పెట్టాలి. అంటే నాకు ఒక అనుమానం వ్యక్తం అవుతుంది సార్. మీరు అన్న దాని ప్రకారం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అలజడులు సృష్టించి ఒకవేళ నిజమే గనక అయ్యుంటే ఇది బయటకు రావడం వల్ల శాంతి భద్రతలు లోపించే అవకాశం ఉంది. కాబట్టి ఇది మాఫ్ చేయండి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తీసుకెళ్ళచ్చు. కోర్టుకు వెళ్ళిన తర్వాత రకరకాల పాయింట్లు తీసుకొస్తారు. ఖచ్చితంగా ఇలాంటి పాయింట్లు కూడా తీసుకొస్తారు. ఇప్పటికే లా అండ్ ఆర్డర్ లేదు, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి ఒక నినాదం చేస్తున్నాడు ఆయన. ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఏమవుతున్నారు, అసలు మా ప్రమేయం ఉంటే మేము సూత్రధారులం అయితే మేము ఎందుకు సుప్రీంకోర్టుకి వెళ్తామని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారు అంటున్నారు. అసలు నేను వెళ్ళింది మేం కదా సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కదా సిబిఐ వేసింది, సిబిఐ సిట్ ఇవాళ విచారణ చేస్తుందంటే అది నేను పిటిషన్ వేయబట్టే కదా వెళ్ళింది అని చెప్పి చెబుతున్నాడు ఆయన. అంటే జరిగినటువంటి దాంట్లో మా పాత్ర లేదు, మేము కడిగిన ముత్యాలని, ఆ దాంట్లో జంతు కొవ్వు లేదు. జంతు కొవ్వు లేదంటే కల్తీ లేదా అంటే కల్తీ ఉందని సిట్ చెప్తుందిగా అని అంటున్నాడు కదా వైవి సుబ్బారెడ్డి గారు. జంతు కొవ్వు లేదని చెప్తున్నాం కానీ కల్తీ జరగలేదని మేము చెప్పట్లేదు కదా అంటున్నాడు ఆయన. కల్తీ జరిగిందని సిబిఐ చెప్పింది కదా అని చెప్పేసి అంటున్నాడు. ఆ కల్తీ కూడా ఎప్పుడు జరిగింది? తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది, మా టైంలో కాదని చెప్పి కొత్త లాజిక్ తీసుకొస్తున్నారు. కమిటీ వేసింది ఎవరైనా సడలింపు చేస్తాం అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్పుడు వేశారు. అదే కమిటీని మేము మార్చి కొత్త వాళ్ళని వేసాం తప్పితే కమిటీ వేసింది సడలించాలని చెప్పి వాళ్ళు వేశారు, అది మేము కంటిన్యూ చేసామని చెప్తున్నారు. సో ఇదే వాదన రేపు అక్కడ వినిపిస్తారు. అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళడం ద్వారా మేము కడిగిన ముత్యాలం మాదేం లేదు అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయడానికి ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఆల్రెడీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు వైవి సుబ్బారెడ్డి గారు. వెళ్ళిన తర్వాతనే కదా సిబిఐకి ఇచ్చింది. అప్పటి వరకు ఏంది, రాష్ట్రానికి సంబంధించిన సిఐడిని ఏర్పాటు చేశారు. సిఐడి వాళ్ళు శరవేగంగా 3 ఐపీఎస్లు శరవేగంగా దాన్ని విచారణ చేపట్టారు. ఒక్కొక్కటి బయటకు వచ్చింది. బయటకు వచ్చినటువంటి క్రమంలో సుప్రీంకోర్టు ఎంటర్ అయింది. సుప్రీంకోర్టు ఏం చేసింది, సిబిఐకి అప్పచెప్పింది. సిబిఐకి అప్పచెప్పి దాన్ని టైం లిమిట్ పెట్టి ఈ టైం లోపల దాన్ని తేల్చండి అని చెప్పేసి సిట్ ఏర్పాటు చేయమంటే సిట్ని ఏర్పాటు చేశారు.
సిట్ని ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ చేశారు. చేసిన తర్వాత షార్ట్ షీట్ వేశారు. షార్ట్ షీట్లో ఎక్కడా కూడా వైవి సుబ్బారెడ్డి గారి పేరు కానీ లేదంటే కరుణాకర్ రెడ్డి గారి పేరు కానీ లేవు. ఒక ముగ్గురినే బాధ్యులు చేసింది. ఎవరెవరిని? ధర్మారెడ్డిని, అనిల్ కుమార్ సింఘాల్ గారిని, బాలాజీ అనే అతన్ని అక్కడ క్వాలిటీ కంట్రోల్కి సంబంధించిన మేనేజరు. వీళ్ళ ముగ్గురిని బాధ్యులు చేసింది. ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది సిబిఐ. ఆ నివేదిక ప్రకారం ఆ నివేదికని చదివిన తర్వాత అనిల్ కుమార్ సింఘాల్ గారిని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఈఓ నుంచి బదిలీ చేసి ఆయన్ని ఇక్కడ గవర్నమెంట్కి తీసుకొచ్చారు. జిఐడికి రిపోర్ట్ చేయమన్నారు. ఆయనకైతే పనిష్మెంట్ జరిగిందిగా. తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ పోస్ట్ అనేది కళ చాలామందికి, ఐఏఎస్లకి. అలాంటి కీలకమైనటువంటి పోస్ట్ నుంచి మరి ఆయన్ని జిఐడికి పోస్ట్ ఇవ్వకుండా జిఐడిలో పెట్టారంటే ఆయనకైతే పనిష్మెంట్ ఇచ్చారుగా గవర్నమెంట్. మరి ధర్మారెడ్డికి ఎవరు ఇవ్వాలి? ఆయన రిటైర్ అయ్యాడు. ధర్మారెడ్డికి ఎవరు ఇవ్వాలి? అలాగే బాలాజీ ఆయనకి ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు ఈ సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్టు మీద ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. ఎవరు? గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఏకసభ్య కమిషన్ ఎందుకు ఏర్పాటు చేయాలని క్వశ్చన్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దీని అవసరం ఏంటి, ఎందుకు వేస్తున్నారు అని. అంటే ఏకసభ్య కమిషన్ ఆపేయాలి. దీన్ని ఆపాలంటే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలి. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి 2 కండిషన్స్. ఒకటి ఏంటంటే జంతుకు లేనటువంటి దాన్ని ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తున్నారు. దాంతోపాటు సిబిఐ ఇచ్చినటువంటి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఎందుకు ఏర్పాటు చేయాలి, ఈ 2 అంశాల మీద పిటిషన్ వేయడానికి సిద్ధమవుతున్నాడు అనేది ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి న్యూస్. అంటే దీన్ని ఇంతటితోటి ఆపేయాలి. ఇది చర్చ జరగకూడదు, ప్రజల్లోకి వెళ్ళకూడదు. దాన్ని ఆపేయాలంటే కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్తే కోర్టు ఏదో డైరెక్షన్ ఇస్తుంది కదా, ఇట్ ఈస్ అండర్ జ్యుడిషియరీ అని మీరు చర్చించడానికి లేదా ఏదో చెప్తుంది. ఎందుకంటే ఆ మధ్యకాలంలో లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నటువంటి కవిత గారు తీహార్ జైలుకి వెళ్తుందని చెప్పి మీడియా మొదలు పెట్టింది. మీడియా మొదలు పెట్టుకుని ఈయన కోర్టుకు వెళ్ళింది, హైకోర్టుకి వెళ్ళి సింగిల్ జడ్జి తర్వాత ఒక ఆర్డర్ తీసుకొచ్చుకుంది. ఎవరు మీడియాలో కవిత గురించి న్యూస్ రాయటానికి లేదని. ఎవరైనా న్యూస్ రాస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద మేము నోటీసులు పంపిస్తాం అని చెప్పారు. దాంతో రాయకుండా కామ్ అయిపోయారు. అంటే ఎంతకాలం మీరు ఈ విధంగా చేస్తారు? ఎంతకాలం మీరు మీడియాని నొక్కిపెట్టి ప్రజలకి అందాల్సినటువంటి సమాచారం అందకుండా ఆపుతారు? సేమ్ ఇప్పుడు కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి వెళ్తున్నారు. ఎందుకు? ఏకసభ్య కమిషన్ వేస్తారని నిన్న చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. సో దాన్ని వేయకుండా ఆ ఏకసభ్య కమిషన్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ బయటికి రాకుండా ఫర్దర్గా మూవ్ కాకుండా పిటిషన్ వేయడానికి రంగం సిద్ధమై ఢిల్లీ వైపు చూస్తున్నాడు ఆయన. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.